శిశి దొంగ మొఖం తాషిడిగాళ్ళు ఎంతకు తెగిస్తుర్రు ఏం కథ? అరే దేన్ని నిడిచిపెడతలేరు కదా. ఇదివరకు మీకు తాళమేషున్న ఇళ్లల్లో జొర్రి సొమ్ములు ఎత్తుకపోయింది చూపించినాం. ఏటీఎం వాళ్ళకు పెట్టింది, హుండీలు ఎత్తుకపోయింది, బ్యాంకుల జొర్రింది, వైన్స్లో పడ్డది, అన్ని తీర్ల దొంగతనాలు చూపించినాం. ఇక కరెంటు దొంగలు కూడా మోపోయినరు గదేనో వల్ల కరెంటు మోటార్లు ఎత్తుకపోయే దొంగలు కూడా మోపోయినరు. ఏడా ఏం కథ దరుచుకొని రాపోర్రి. వీళ్ళ తలపండు వలిగిపోని వీళ్ళ బండిని దొంగలు ఎత్తుకపోను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్ముగూడెం కాడుండే గోపి అనేటైనా మామిడి మొక్కల నర్సరీ పెంచుతున్నాడట. అయితే ఆ నర్సరీ అన్న ఏదో పని మీద బయటకు పోతే ఇద్దరు ఫాల్తుగాళ్ళు బండి వేసుకొని వచ్చిర్రు. ఇట్లా ఆయన అటు ఇటు చూసిర్రు. పట్టరా పట్టు ఐసా గట్టిగా పట్టు ఐసా అనుకుంటాగో నీళ్ళ మోటార్ను పట్టుకున్నారు, బండి మీద పెట్టుకున్నారు, బుర్రుమని ఆడికించి వెళ్ళిపోయారు మంచిగా. ఇదంతా నర్సరీలోనే ఉన్న సీసీ కెమెరాలు చేయబట్టి దొంగల టాలెంట్ అంతా మనకు చూసే భాగ్యం దక్కింది. ఈ అశ్వారావుపేట సైడ్ పొలాల్లో మోటార్లు బాగా దొంగలు ఎత్తుకపోతురట. మళ్ళీ అదిగాక ఈ నర్సరీలో మస్తు ధరకల్లా మొక్కలు వేస్తురట. అందుకే సేఫ్టీగా సీసీ కెమెరాలు పెట్టించిరట. అవి చేయబట్టే ఇలా దొంగ తాసిడి గల ఫేసులు హెచ్డీలా చూస్తున్నాం మనమంతా. నర్సరీకి వచ్చిన ఓనర్ అన్న మోటార్ కనిపించపోయే వరకు ఇక సీసీ కెమెరాల రికార్డు చూస్తే దొంగల భాగవతం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు అయిందట. ఇక వాళ్ళు ఈ వీడియోతోటి ఆ బద్మాషోలను దొరకబట్టే పనులున్నారట. మోటార్ల కాపర్ వైర్ల కోసమే బద్మాషోలు ఎక్కువ ఇట్లా వ్యవసాయ కాడి మోటార్లకు సూటి పెడుతున్నట్టున్నారు.